జై శ్రీరామ్. సదాచారం షష్ఠపూర్తి ఎందుకు చేస్తారు? మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్ శాస్త్రం చెబుతున్నది. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకున్నది షష్ఠపూర్తి. ప్రతి వారికి మృత్యు 60వ ఏట ఉగ్రరథుడు అని పేరుతో, 70వ ఏట భీమరథుడు అని పేరుతో, 78వ ఏట విజయరథుడు అని పేరుతో ఎదురు చూస్తుంటాడు. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవడానికి చేసే శాంతి ప్రక్రియ షష్ఠపూర్తి. బృహస్పతి శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్న రాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవడంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభమైనట్లు సంకేతం. మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు 60 నిండుతాయి కనుక షష్ఠపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞం చేస్తారు. ఆయువును కోరిచే యజ్ఞము ఆయుష్కామన యజ్ఞము. పెద్దలు ఆయుష్కామన యజ్ఞాన్ని ఎలా చేసే పద్ధతిని ఇలా చెప్పారు. తెల్లని నూతన వస్త్రములపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీసి వాటి మీద 5 అడ్డ గీతలు గీసి మొత్తం 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 5 వరుసలు తూర్పు దిక్కును బియ్యం పోసి కలసం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సంవత్సరాలు ఆది దేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను తిథుల్లో వారంలో వారదేవతలు అయిన సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనిని ఆవాహన చేస్తారు. వీరికి అధిదేవతలు అగ్ని, జలము, భూమి, విష్ణువు, ఇంద్రుడు, ప్రజాపతులను ఆవాహన చేస్తారు. వీరికి అధిదేవత శివుడు, దుర్గా, కుమారస్వామి, బ్రహ్మ, ఇంకా ఏకాదశి రుద్రులు, నక్షత్ర దేవతలు, 27 యోగములు, 11 కరణములు, ఇలా అందరి దేవీ దేవతా స్వరూపాలను మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరణములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. అపమృత్యు నివారణార్థం హోమాల్లో జపములను కూడా చేస్తారు. తదుపరి బ్రాహ్మణులు సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్న భార్యకు కూడా జరిగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్ఠపూర్తి చేసే ఆచారం లేదు. పెళ్లి సాధారణంగా జరగాలి, షష్ఠపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్ఠపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకునే అపురూప సందర్భం షష్ఠపూర్తి. థ్యాంక్ యూ వాచింగ్. ఓం నమః శివాయ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.